మనం ఎక్కువగా శత్రువుగా భావించి ఎవరినైనా సరే రక్షిస్తే అది ఏ విధంగా ఉంటుంది? అదే మానవత్వం అవుతుంది. అయితే ఇదే విషయం భారతదేశం చేసింది. అరేబియా సముద్రంలో హైజాక్ గురైన ఇరాన్కు చెందిన చేపల పడవను భారత నౌకాదళం రక్షించింది. 12 గంటల పాటు సాగిన ప్రత్యేక ఆపరేషన్ ద్వారా పడవలోని 23 మందిని పాకిస్తాన్ సిబ్బందిని సురక్షితంగా కాపాడినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఈ విషయం దేనికి జరిగింది? ఎలా జరిగింది? అయితే భారతదేశం ఈ ఆపరేషన్ ఎందుకు చేసింది? సముద్రంలో యాంటీ పైరసీలో భాగంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ చేసింది. గల్ఫ్ ఆఫ్ ఎడెన్కు సమీపంలో ఉన్న సోకోట్రా ద్వీప సమూహానికి 90 నాటికల్ మైల్ దూరంలో మార్చి 28న ఇరాన్కు చెందిన చేపల పడవను కంబర్ను 9 మంది సముద్రపు దొంగలు ఆధీనంలోకి తీసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన భారత నావీ ఈ బోటును సిబ్బందిని రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపడుతున్నట్లు మొన్న మార్చి 29న ప్రకటించింది. తొలుత ఐఎన్ఎస్ సుమేధ సముద్రపు దొంగల అదుపులో ఉన్న బోటును అడ్డగించింది. ఆ తర్వాత ఐఎన్ఎస్ త్రిశూల నౌక ఆపరేషన్లో చేరింది. దాదాపు 12 గంటల ప్రత్యేక ఆపరేషన్ అనంతరం 23 మంది పాకిస్తాన్ జాతీయులను రక్షించినట్లు భారత నావీ పేర్కొంది. ఇది భారతీయులు, భారతదేశం గర్వించదగ్గ విషయం. జై భారత్, జై హింద్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.